కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుండి 29 వరకు జన చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అదానీ అంబానీల కోసమే పరిపాలన చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ప్రతిపక్ష పార్టీల నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బలపడుతూ ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రజా చైతన్య యాత్ర అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అట్లాగనే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కూడా చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ అర్హులైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కానివ్వండి, తర్వాత భూమి కానివ్వండి, అట్లాగే ఏంటంటే మన కోడుమూల రైతులందరికీ కూడా అప్పుదారి పత్రాలు కానివ్వండి, నిరుద్యోగ సమస్య ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేసేటువంటి విషయంలో రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీ, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి కూడా మేము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఖండించి జన చైతన్య యాత్ర పేరుతోటి 15 నుంచి 29 వరకు సాగించడం అనేది జరుగుతూ ఉంది. 29 నాడు బృందా కవిత గారు, మన ప్రకాష్ కవిత గారు వస్తూ ఉన్నారు. సీతారాం యేచూరి గారు ఏమో ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్యాంపెయిన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తారు.